ఈరోజు అంశం ఏమనగా మన ప్రార్థన ఫలించకపోవడానికి కారణాలు ఏమిటి? ఏంటి అంశము? మన ప్రార్థన ఫలించకపోవడానికి కారణాలు ఏమిటి? ఆమేన్. మరి మొదటిగా చూస్తే 1వ రాజుల గ్రంథము మరి 18వ అధ్యాయాన్ని చదువుదాం. 1వ రాజుల గ్రంథము మరి 18వ అధ్యాయము మరి చూసినట్లయితే అక్కడ దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మరి చూసినట్లయితే అక్కడ 17వ అధ్యాయాన్ని చదువుదాం. 18 మరి 17 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయము వచనము మాత్రము 17. అమ్మా సారీ బ్రదర్, కాదండి 17 నేను చదువుతున్నాను. సారీ 36వ వచనాన్ని చదువుదాము. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడై ఉన్నాను. ఈ కార్యములన్నిటినీ నీ సెలవు చేత చేసివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీ దేవుడై ఉన్నాననియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగవేయబడినని ఈ జనులు తిరిగినట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ పై వచనాల్ని చూస్తే అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు మరి అందరంతా మారిపోయారు. ఏం మారిపోయారు అమ్మా? దేవుని నమ్ముకున్న వారు, దేవుని యందు మరి నమ్మికుంచిన వారందరూ ఏం చేశారమ్మా? దేవుణ్ణి మర్చిపోయారట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ చూస్తే ఆ దేశంలో మరి కరువు వచ్చింది. ఆ దేశంలో శాపంతో నిండిపోయింది. మరి 3.5 సంవత్సరాల నుండి వర్షము కురవలేదు. మంచునైనా భూమి మీద పడకుండా అలాంటి ఆకాశము ఇత్తడిగా మారిపోయిందట. ఆకాశం ఏమైంది? ఇత్తడిగా, అంటే ఒక బండలాగా మారిపోయిందట. అంటే అక్కడున్న ప్రజలందరూ అహాబు, యెజెబెలు రాని మరి స్వాధీనంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే బలులు అర్పణ లేదు, అంటే దేవునికి నైవేద్యం కానీ దేవునికి బలి అర్పణ చేయడం లేదు. హల్లెలూయా. మరి ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే మరి అహాబు రాజు ఏలి ఆ యెజెబెలు రాని 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అష్ట దేవతలకు పూజించేవారు, 850 మంది అహాబు రాజు యెజెబెలు రాని ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలంతా అమ్మా ఎట్లున్నారండి? మరి కొంతమంది ఎలా ఉంటారంటే 100 మంది ఎటుంటే అటే ఉంటారు. 100 మంది ఎటు చేయకూడితే అటే చేయకూడతారు. ఇటు లోకానుసారంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ లో కలిసినట్టుగా, ఎందుకంటే గోడ మీది పిల్లి ఎలా ఉంటుంది అమ్మా? ఎటు సమయం ఉంటే అంటే దానికి ఆసరిగా దురుకుతూ ఉంటుంది. ఆమేన్. వినబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఈ ఏలియా మరి ఒక్కడే నిలబడ్డాడు. అతడు ఒక్కడే నిలబడ్డాడు.
అందరంతా ఒక్క దిక్కున్నా కూడా ఏలియా మాత్రము ఒక్కడే నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు చాలా ధైర్యంగా ఉన్నాడు, దేవుని కొరకు రోషము గలవానిగా ఉన్నాడు. మనము రోషం ఎలా మనకు ఎలా ఉండాలి? దేవుల్లో చూపించాలి. మన రోషము, మన విశ్వాసము, మన ప్రార్థన, మన ఆత్మీయ జీవితము మనకు రోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రార్థన ఆలకించుము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, అక్కడ ప్రార్థన చేయక ముందు, చేసే ముందు అతను ఏం చేశాడంటే పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడట. అమ్మా, ఏం కట్టాడమ్మా? పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము కట్టాలంటే మరి రాళ్ళు కావాలి, అక్కడ దాని మీద కట్టెలు పేర్చాలి, దాని మీద పశువును వధించాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయన ఆ పడిపోయిన బలిపీఠాన్ని ఆయన కట్టుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా మన బలిపీఠాలు పడిపోయాయేమో, సాతానుడు మనలా కిందకు తోసి వేశాడేమో. ఏలియా ప్రార్థన దేవుడు వింటున్నాడు. మన మనస్సాక్షిని చంపుకొని తప్పులు చేసి ఇదిగో మరి మనకు దేవునికి విరోధంగా ఉన్నామేమో మన ప్రార్థన, అందుకే ఆయన ఆలకింప లేకుండా ఉన్నాడు. దేవుడు ప్రార్థన వినేవాడు, ఆలకింపేవాడు. అంటే చూడండి దేవుని బిడ్డారా, ఆయన అంటున్నాడు కదా, మరి ఇదిగో చూడకుండాన్నట్లు నా హస్తము కుర్చకాలేదు. అంటే దేవుని హస్తము కుర్చకాలేదట, మనం దీవించడానికి, మనను ఆశీర్వదించడానికి. వినకుండాన్నట్లు ఆయన చెవులు మందము కాలేదట. అంటే మన దోషములు, మన పాపములు అతనికి మరుగు చేయబడ్డాయట. మన పాపములు, అతిక్రమములు ఆయనకు మరుగు చేయబడ్డాయట. మరి చినిగిపోయిన వలలో చేపలు నిలవు, రంధ్రాలు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చినిగిపోయిన వలలో అలుతున్నప్పుడు ఆ చినిగిపోయిన వలలో చేపలు నిలవు. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, మరి అక్కడికి అగ్ని రావాలంటే ఏం జరగాలి? బలిపీఠము కట్టాలి. మరి నీ ఆత్మీయ జీవితము దేవునికి విరోధంగా ఉందా? నీ ఆత్మీయ ఆ స్థితి ఎలా ఉంది? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో దాన్ని నీవు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మొదటి క్రియలు చేయమంటున్నాడు. మనం మొదటిగా బాగున్నాము, దేవునికి ఇష్టంగా బ్రతికాము, మొదటిగా మన రోషంగా బ్రతికాము, మొదటిగా ఉన్న అనుభవం లేదే, మొదటిగా ఉన్న ప్రేమ లేదే, మొదటిగా ఉన్న అలాంటి ఆకృత, అలాంటి సావాసము, అలాంటి ధైర్యము, అలాంటి ప్రేమ మనం కోల్పోయామట. అందుకే నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ పడిపోయిన స్థితి నుండి నిన్ను లేమ్మని ప్రభు చెప్తున్నాడు. కొంతమంది ప్రార్థనలో పడిపోయారు, విశ్వాసంలో పడిపోయారు, భక్తిలో పడిపోయారు. ఆ బలిపీఠం మీదకి అగ్ని రావాలంటే అది క్రమంగా పేర్చబడాలి. మన హృదయంలో పాపములు ఉంచుకునే కదా మనకు ఆశీర్వాదాలు నిలువవు. అమ్మా, మన హృదయంలో పాపం ఉంటే ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు మన హృదయంలో, మన కుటుంబంలో, మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే మనం పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమేన్. ఆయన ఇశ్రాయేలు ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఆయన తన మీద వేసుకున్నాడు. ఇదిగో ఆయన క్రమంగా 12 రాళ్లను తీసుకున్నాడు. 12 రాళ్ళు అనగా ఇశ్రాయేలుకు ఇదిగో ఆ గోత్రాలకు సూచనగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి రబర్తు అనే దైవ సేవకుడు ఆయన గుర్రం మీద పరిగెత్తుతూ ఒక ప్రసంగానికి చేయడానికి వెళ్తున్నాడట. వెళ్తుంటే దేవుడు అతన్ని దర్శించాడట. తనలో ఉన్న కొన్ని పాపాలు ఒప్పుకోలేదు. మరి దేవుడు మాట్లాడుతున్నాడట. తనలో ఉన్న పాపము అలాగనే ఉంచుకొని ఆయన ప్రసంగించడానికి వెళ్తున్నాడట.
వెంటనే తన లోపాలను చూపెట్టాడట దేవుడు, తన స్థితిని చూపెట్టాడట. ఇదిగో పలాని రోజు ఇలా నువ్వు తప్పు చేశావు, పలానా రోజు నువ్వు పాపం చేశావు, పలానా రోజు ఇదిగో నువ్వు ఇది చేశావు అది చేశావు అని అతనికి మనస్సాక్షి అలా కలవరం పెడుతున్నప్పుడు వెంటనే అడవిలో ఆ గుర్రాల మీద దిగేసి ఒంటరిగా వెళ్ళి ఇదిగో ఆయన మోకరించి తన పాపాలు ఒప్పుకొని అలా అలా ప్రసంగించినప్పుడు ఆ దేశంలో ఉజ్జీవము రగిలిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనము వాటిని విడిచిపెడతామో మన జీవితంలో కూడా ఇదిగో దేవుని ఆశీర్వాదము నిలుస్తుంది. మరి నిజంగా ప్రణదోయబడ్డ ఆ బలిపీఠానికి సాదృశ్యంగా మన హృదయము పడిపోయిందా? మనము నిజంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మన ప్రార్థన వినపడడానికి కారణము మన చేతులు పాపం చేసి ఉన్నాయేమో, మన కళ్ళు పాపం చేసి ఉన్నాయేమో, మన కాళ్ళు పరిగెత్తుచున్నాయేమో. ఆమేన్, హల్లెలూయా. మన కళ్ళతో చేసిన పాపాన్ని ఇదిగో దాన్ని తుడిచివేయబడాలి. ఆమేన్. మనం తెగించిన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. వంకర మార్గములన్నీ ఆయన సరిచేయగలడు. ఆమేన్. వంకర జీవితాన్ని ఆయన బాగు చేయగలడు. మన పడిపోయిన బలిపీఠాన్ని ఆయన బాగు చేయగలడు. మన పడిపోయిన హృదయాన్ని, మన కుటుంబంలో ప్రార్థన కోల్పోయేమో, ఆమేన్, మన కుటుంబంలో నెమ్మది లేదేమో అంటే దేవుని మహిమ నీ మీదికి రావాలంటే మనము లోతుగా ప్రార్థన చేయాలి. పైపైన ప్రార్థన చేయకూడదు, పైగా ప్రార్థన చేయకూడదు. అతడు బలిపీఠాన్ని నిజంగా అలా క్రమంగా కట్టాడట. మరి ఆ కింది వచనాన్ని చూస్తే మరి ఆయన 32వ వచనాన్ని చదువుదాము. యెహోవా నీ నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంతగా లోతుగా మరి కందం ఒకటి మరి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునతునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి ఆ చెడును చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపుమని వారికి చెప్పాడు. హల్లెలూయా. మరి చూడండి, అక్కడ ఆ బలిపీఠము చుట్టూ కందికలను తవ్వించాడు. కందికలు అంటే గుంటలు, లోతుగా గుంటలు తవ్వేసాడట. ఆ అందులో నీళ్లు నింపబడ్డాయట. ఆ నీళ్లు ఏం కావాలి? అవి ఆరిపోవాలి, అవి బుగ్గి కావాలి. అతడు చేస్తున్న ప్రార్థన బలమైనదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి నిజంగా మనము లోతైన ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే బైబిల్ చదువుకుంటూ ఉంటే ఇద్దరు నామకార్థ క్రైస్తవులు అంటున్నారు కదా, భక్తి చేయవచ్చు కానీ ఇంత లోతుగా చదవకూడదే. 10 మందిలో బైబిల్ చదివితే అవమానమా? నామకార్థ క్రైస్తవులు అలాగనే ఉంటారు. ఇంత లోతుగా చదవడం అవసరమా? ఇంత మందిలో ట్రైన్లో చదవడం అవసరమా? నిజంగా చూస్తే అలాంటి వారు లేరా అండి సంఘంలో? అలాంటి వారు లేరా? బైబిల్ చదవని వారు కూడా ఉన్నారు, బైబిల్ పట్టుకురాని వారు కూడా సంఘంలో ఉన్నారు. బైబిల్ పట్టుకుంటే, బైబిల్ మోస్తే దేవుడు నిన్ను మోస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన దైవ సంఘమా, దేవుని బిడ్డారా, అక్కడ నీళ్లు మరి ఎందుకంటే అక్కడ నీళ్లు ఆరిపోవాలి. అతడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. అతడు నిజంగా ఆ నీళ్లు ఆ బుగ్గి కావాలని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేదు. ఒక సహోదరుడ ఏం చేసిందంటే తన ఇంటి వద్ద ఒక కొండ ఉందట. ఆమె రోజు ప్రార్థిస్తుందట. ఏమని ప్రార్థిస్తుంది? అయ్యా, ఈ కొండ వెళ్ళిపోవాలి. ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ మరి కరిగిపోతుంది కదా అని ఆమె రోజు ప్రార్థన చేసి ఆ కింది దగ్గరికి వచ్చేసరికి మరి ఆకిట్లో కొండ మరి పోలే. నేను అనుకున్నాను ఇలాంటి జరగదని అని ఆమె విశ్వాసం కోల్పోయింది. ఒక పాస్టర్ గారు తన చర్చి ముందు ఒక పెద్ద మరి దూరంలో ఒక బండ ఉందట. ఆయన రోజు సంఘంతో ప్రార్థన చేసేవాడట.
ఆ బండ తొలిగిపోవాలి, మాకు ఆటంకం ఉంది అని రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విశ్వాసమైన ప్రార్థన నిజంగా ఆ బండను తొలగించబడిందట. ఎందుకు తొలగించబడిందంటే అక్కడ ఒక పెద్ద వాళ్ళు వచ్చి గొప్ప మరి వారు వచ్చి ఈ స్థలాన్ని మేము కొంటున్నాము, ఈ స్థలంలో ఈ బండను కూడా మేము తీసివేస్తామని ఆ బండ తొలగించబడిందట. హల్లెలూయా. మరి నిజంగా ఈ అమ్మగారికి విశ్వాసముతో ప్రార్థన చేయలేదు, కానీ ఈ పాస్టర్ గారు సంఘం ప్రార్థించినప్పుడు అమ్మా ఆ బండ తొలగిపోయింది. హల్లెలూయా. మనము నిజంగా మరి అలా చేస్తున్నామా దేవుని బిడ్డలారా? నిజంగా చేస్తే అలా మంచిదని మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన త్యాగంతో చేసిన మరి ప్రార్థన, ఆ త్యాగంతో చేసిన ప్రార్థన నిజంగా అక్కడ అగ్ని దించబడిందండి. త్యాగంతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నామా? అతడు ఒక ఎద్దును తీసుకొని అతడు తునాతునకలుగా చేసి దాని మీద అమర్చి, ఇదిగో ఇక్కడ ఆకాశం నుండి అగ్ని దిగాలని, ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ ఇశ్రాయేలు దేవుని వైపు తిరగాలని ఆయన ఒక త్యాగం చేశాడు. ఆమేన్. ఆ త్యాగంలో గొప్ప ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఒకవేళ అగ్ని రాకపోతే, ఒకవేళ ఆ పశువులు దహించకపోతే, ఆ రాళ్ళు బుద్ధి కాకపోతే, ఆ నీళ్లు ఇదిగో అవి కాలిపోకపోతే ఇతన్ని చంపేంతగా అక్కడ సవాలుతో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ అట గర్భఫలము రావాలని దేవుని సన్నిధానికి వస్తూ పోతూ ఉండేదట. మన మందిరానికి వచ్చినట్లుగా ఆ వస్తున్నప్పుడు బైక్ మీద ఆ సహోదరి పడిపోయిందట. కాలు జారి పడిపోతే స్వల్ప గాయాలు, చిన్న గాయాలు అయ్యాయట. ఆమెకు వెంటనే అవిశ్వాసం వచ్చింది. ఏమిటి ప్రభువా, నీకు దగ్గరికి వస్తే నాకు గర్భఫలం ఇవ్వక నేను పడిపోయాను, నేను ప్రార్థన వద్దు, నాకు మందిరం వద్దు, సంఘం వద్దు అని ఆమె ప్రార్థన మానేసి, అమ్మా చర్చి మానేసి ఇంట్లోనే ఉందట. మైలబడుతుందా? ఒక స్త్రీ మాత్రము ఆమెకు గర్భం వస్తుందట కానీ నిలవడం లేదట. వచ్చినప్పుడల్లా గర్భము పోతుందట. ఆమె అలా ఆమె రోజు వారం వస్తుంటే తన భర్త కోపం వచ్చి, నువ్వు చర్చికి వెళ్తే మాత్రం, ప్రార్థన చేసుకుంటే మాత్రము నాతో నిన్ను దెబ్బలు తింటావు, నేను కొడతాను, నేను చంపేస్తానని వారిని ఇచ్చాడట. దేవుడు అంటున్నావు ఏంటి? చాలాసార్లు నీకు ఏం కార్యం జరిగింది? నీకేమైనా మరి అలాంటి గర్భము దేవుడు నిల్చుండబెట్టలేకపోతున్నాడా? అయ్యా తప్పక చేస్తాడయ్యా, తప్పక ఇస్తాడని ఆమె విశ్వాసము తన భర్తకు చెప్తుంది. మరొక షరతు పెడుతున్నాను, ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్తే ప్రార్థన చేస్తే మాత్రము నిన్ను నా చేత చావు దెబ్బలు తింటావంటే ఒక పని చెప్తానయ్యా, నువ్వు ఫస్ట్ నన్ను బాగా కొట్టు, నేను చర్చికి వెళ్తాను అనగానే ఆ భర్త కోపంతో బాగా కొట్టి ఆయన అలసిపోయిన తర్వాత, అయ్యా నీ పని అయిపోయిందా? నా పని అయిపోయింది. వెంటనే బైబిల్ తీసుకొని ఏకదాటిగా మందిరానికి వచ్చి బహుగా ఏడ్చి ప్రార్థించిందట. ఆమేన్. హల్లెలూయా. మరి నిజంగా ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదే, ఆయన అన్ని చూస్తున్నాడే, ఆయన మనకు నిజంగా తోడుగా ఉన్నాడే. ఆ సహోదరి ప్రార్థన దేవుడు చూశాడు, ఆ సహోదరికి ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు, తన త్యాగాన్ని చూశాడు. తన త్యాగం చూసి వెంటనే గర్భము ధరించింది. ఆమె చక్కని కుమార్తె. మొదటి స్త్రీ ఎలా ఉంది, రెండో స్త్రీ ఎలా ఉంది? మొదటి స్త్రీ చిన్న గాయం రాగానే, చిన్న మరి శ్రమ రాగానే మందిరం మానేసింది, ప్రార్థన మానేసింది. కానీ రెండో స్త్రీ మాత్రము భర్త చేత కొట్టబడి, భర్త చేత మరి దూషించబడి, భర్త చేత ఇదిగో మరి బాగా చిత్రహింసలు పెట్టినా కూడా దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదే, ఆయన ప్రేమ గలవాడే. నువ్వు చేస్తున్న ప్రార్థన తప్పక ఫలిస్తుంది. నువ్వు చేస్తున్న త్యాగము దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా, నీ కుటుంబం చూడకపోయినా, ఇరుగు పొరుగు వాళ్ళు చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు.
చక్కని కుమార్తె గంది తన భర్తను కూడా మార్చింది ఆ ప్రార్థన ద్వారా. ఆమేన్. అలా ఉండాలండి మన ప్రార్థన. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు మనం త్యాగం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మరి నిజంగా ఇతడు దేవుని చొప్పున చేస్తున్నాడు. నీ చిత్తము జరుగును గాక అన్నట్లుగా యేసయ్య గెస్తమనే తోటలో ప్రార్థించినట్లుగా మనము కూడా ఆ ప్రార్థనలో ఫలించాలండి. అమ్మా, వేరుకు లోతుగా వెళ్ళి ఆ నీరైతే లోతుగా వెళ్తుందో అది ఆ చెట్టు పైకి పరాలిస్తుంది. మన ప్రార్థన అనకూర ప్రార్థన ఉండకూడదు. మన ప్రార్థన ఎలా ఉండాలి? అతడు ఎలా ఉండాలంటే బాగా లోతుగా తోవి, బుద్ధిమంతుడైతే తన ఇంటిని లోతుగా తోవుకొని ఆ బండ మీద కట్టుకున్న వారి ఇల్లు వలె ఉండాలి. మీ ప్రార్థన లోతుగా ఉందా? లోతుగా ఉండాలి. పైన బోరేస్తే నీళ్ళు వస్తాయా? పైన మరి బోరేస్తే నీళ్ళు అవుతాయా? అది 100 ఫీట్ల అడుగులో 400, 300, 500 లోతు వేస్తేనే అమ్మా నీరు పైకి వస్తుంది. ఆమేన్. లోతుగా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. లోతైన అనుభవం కలిగి ఉండాలి. ఈ రెండో స్త్రీ మాత్రం లోతుగా ప్రార్థించిందండి. దేవుని చిత్తాన్ని తెలుసుకుంది. అన్న తెలుసు కదా మీకు, అన్న దేవుని చిత్తము జరగక ఇదిగో మందిరానికి ఆమె కన్నీళ్లతో వచ్చి ఎక్కి వెడిచినప్పుడు ఇదిగో ఆమె స్థితి మార్చబడింది. ఎలా స్థితి మార్చబడింది? ప్రార్థన స్థితి మార్చబడింది. ఒకప్పుడు నాకు కొడుకు నీవమని ప్రార్థించింది. రెండోసారి ఆమె స్థితి మార్చబడింది. నా కొడుకు ఇస్తే నేను ఉంచుకోను, ఒకవేళ నాకు నువ్వు కుమార్తె ఇస్తే నీ సేవకి ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. మా దేవుని చిత్తము మీరు చేస్తున్నారమ్మా? మా అది కావాలి, ఇది కావాలి, మన మాట మనకున్న అవసరాల కొరకు, భోగించల కొరకు, మనకున్న వాటి కొరకే మనం అడుగుతున్నాము కాబట్టి జవాబు పొందుకోలేకపోతున్నాము. దేవుని చిత్తము ఏమిటో ఆమె తెలుసుకొని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఏమిటి? ఆమేన్. దేవుని కొరకు మనము రోషం గల వారిగా బ్రతకాలి. ఆమేన్. మన మాటల్లో, మనకున్న పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా మనము రోషంగా నిలబడాలి. ఒక ఏది నిలబడ్డాడు. ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త మారకపోవచ్చు, నీ కుటుంబంలో నీ భార్య మారకపోవచ్చు, నీ కుటుంబంలో అందరూ మారకపోవచ్చు. ఆమేన్. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఒక్క పౌలు ప్రార్థన 270 మందిని కాపాడింది. వినపడుతుందా? ఒక్క పౌలు ప్రార్థన ఆ ఓడలో వారికి బుద్ధిగా ఆశ లేదే, వారు నిజంగా మరణిస్తారు. ఆమేన్. అలాంటి భయంకరమైన తుఫాను, గాలి వీస్తుంది, చీకటి కమ్ముకుంటుంది, సూర్యుడు కనబడడం లేదు, మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. చీకటి ఎటు చూసినా భయంకరమైన పరిస్థితి. ఆ ఓడ ముందుకు సాగలేకపోతుంది, ఆ ఓడ పగిలిపోతుంది. కేవలము 270 మంది గజగజ వణికిపోతున్నారే. ఆమేన్. అందులో ఒక వ్యక్తి ఉన్నాడే, అతను ప్రార్థించే ఒక వ్యక్తి. ఆమేన్. ఆయన తెల్లవారు సమయం రాగానే ఆయన మోకరిష్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడమ్మా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో సీయోను కుమారి, నువ్వు లేచి నువ్వు ఉదయం నీ ఉదయము నీళ్ళ వలె కుమ్మరించుము. ఆమేన్. లేస్తున్నారమ్మా ఉదయం, నీ పిల్లల తట్టు, నీ కుటుంబ తట్టు చేతులెత్తి ప్రార్థన చేయము. చేస్తున్నారమ్మా? నీళ్ళు కుమ్మరించబడాలి. మన ఉదయంలో కన్నీటి ప్రార్థన రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవనస్తులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తుడు ఉన్నాడండి. తన తండ్రి కూరగాయలు పంట వేశాడు. ఆ పంట వేసిన ఆ కూరగాయలు వెళ్ళి, నాన్న ఈరోజు నాకు బాగా జ్వరం వచ్చింది, బాగా తగ్గుతున్నాను, నేను గసగస వణికిపోతున్నాను, బాగా బయటేమో వర్షం పడుతుంది, మేఘాలన్నీ కమ్ముకున్నాయి, ఆ మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు మెరుస్తున్నాయి, నువ్వు వెళ్ళి ఆ సరుకు ఆ మార్కెట్లో ఇచ్చినారా నాన్న అంటే అతడు వెళ్ళలేకపోయాడు. వినపడుతుందా? యవనస్తుడు, ఎదిగిన కుమారుడు. ఈ కుమారుడు వెళ్ళక పోతే వెంటనే అతడే ఒక బండి మీద తీసుకెళ్లి మార్కెట్లో ఆ సరుకులన్నీ అమ్ముతున్నాడు.
అమ్ముతున్న సమయంలో అతడు అనారోగ్యంగా ఉన్నాడు కదా, అతడు నిజంగా గజగజ వణుకుతూ ఆమె అలాగనే ఆ బండిలోనే అతడు చనిపోయాడు. వినపడుతుందా? తండ్రి చనిపోయాడు, బయటికి వెళ్ళాడు కదా, భయంకరమైన మెరుపులు, భయంకరమైన వర్షము, ఆగలేకపోతుంది. అలా తడుస్తూ వంతు ఆయన అక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే ఈ వార్త తన కుమార్ తెలిసిందండి. తెలియగానే తీసుకొచ్చి సమాధి చేయడం జరిగింది. అతడు చాలా వేదన పడుతున్నాడు. ఆ యవనస్తుడు, అయ్యో నా చేతులతోనే నా తండ్రిని చంపేశానే, నా చేతుల ద్వారానే నా తండ్రిని అలా చేశానే, నేను వెళ్తే బాగుండే, నా డాడీ బ్రతికేవాడేమో, నా డాడీ నేనే చంపానని అతడు లోతుగా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ బాగా వేదన పడుతున్నాడు. నిజంగా అతడు ఎప్పుడు ఏ కాలం వర్షం వచ్చిన పర్లే, ఆ వర్షంలో తడుస్తూ ఆ మేఘాలు ఆ పడుతున్న అలాంటి పిడుగులు పడుతున్నా కూడా ఆ యవనస్తుడు జ్ఞాపకం చేసుకొని, డాడీ నేను తప్పు చేశాను అని ప్రతి సంవత్సరము అతను వర్షంలో తడుస్తూ ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వినపడుతుందా? డాడీ నేను చంపేశాను, నా ద్వారానే నువ్వు చనిపోయావని అతడు నిజంగా అలాంటి బాధ పోవాలంటే అతడు ప్రతి సంవత్సరం వర్షంలోనే తడుస్తూ ఇంటికి వచ్చేవాడట, జ్ఞాపకం చేసుకున్నాట. హల్లెలూయా. మరి నిజంగా చూస్తే ఏలియా అతడు ఆసక్తి గలవాడై చాలా బహుగా ప్రార్థన చేశాడు. బలిపీఠము పడిపోయిన ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిప్పేశాడు. మన ప్రార్థన ఎలా ఉంది అమ్మా? మన ప్రార్థన లోతుగా ఉందా, పైకి ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన ద్వారా సమస్తాన్ని ఛేదించగలము, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ప్రార్థన ద్వారా మనం అన్ని కట్టుకోగలము, ప్రార్థన ద్వారా అన్నిటిని సంపాదించుకోగలము. మనము నిజంగా ఏది చేస్తున్నా ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఆలకించలేదమ్మా. ఆయన ఇలా మోకరించగానే దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆ కట్టెల పైన ఆ బలి పశువును ఆయన దహించి వేశాడు. గట్టిగా చెప్పాలనుకుంటున్నాం. ఇలా మోకరించాడేమో, వారేమో అహాబు రాజు ఇశ్రాయేలు రాణి మాత్రము వారికి ఒక ముందు వారికి ఇచ్చాడు సమయం. వారి దేవుడు చూడలేదు, కానీ వారి మాంసము దహించబడలేదు, కానీ వారి బలి పశువు అది కాలేదు. కానీ ఎప్పుడైతే యెహోవా నామమున పేరిట ప్రార్థన చేశాడో ఆకాశం నుండి అగ్ని కురిచి అక్కడ మరి ఆ కట్టెలను, ఆ రాళ్లను, ఆ నీళ్లను, కందకలతో ఆ నీళ్లు బుగ్గిపాలుగా చేశాడు. దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక. మనము త్యాగం కలిగి ఉండాలండి. దేవుని కొరకు త్యాగం చేస్తున్నారమ్మా? ఎస్తేర్ లాగా త్యాగం చేస్తున్నారా? నేను చనిపోయినా చనిపోతాను, నా ప్రజలు బ్రతకాలి, నా యూదుల ప్రజల కొరకు నేను ప్రాణం పెడతానని ఆమె సమర్పించుకొని ఆమె తనకు తాను వెళ్ళి ఆమె 3 రోజుల ప్రార్థన ద్వారా దేవుడు ఆ మరణాన్ని కొట్టివేశాడు, ఆ శాపాన్ని కొట్టివేశాడు. ఎవరైతే ఆ రాజు మరణం అన్నాడో, ఏ రాజు అయితే ఆ మరణ శాస్త్రం అన్నాడో, వెంటనే ఆ మరణాన్ని తారుమారు చేసి ఇశ్రాయేలు యూదులకు ఇదిగో జీవం ఇచ్చేశాడు. ఆమేన్. అలాంటి ప్రార్థన మనం చేయాలి. మనం చేయడమే కాదు, మన పొరుగు వారి కొరకు కూడా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనం బాగుపడతాం. ప్రార్థన చేయలేకపోతే చెడిపోతాం. మన ప్రార్థన లోతుగా ఉండాలి. అంటే మనము ఇది పొందుకుంటున్నామని విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏమో ఆ పైన చేయకూడదట. హల్లెలూయా. మన నిరీక్షణ సిగ్గుపరిచే దేవుడు కాదట. హల్లెలూయా. దేవుడు ఏదో మాట చెప్పాడు, ఆకాశం నుండి నేను వర్షాన్ని కురిపిస్తాను, ఆకాశం నుండి ఇదిగో వర్షం వస్తుంది, నువ్వు అహాబు రాజుతో చెప్పుమని చెప్పగానే వెంటనే ఆ ఏలియా ఇదిగో రాజుగారు వర్షం కురిపించబోతున్నాడని ఆయన సవాలు విసిరి అహాబు రాజుతో మరి పందెం కట్టేశాడు.
హల్లెలూయా. మరి నిజంగా చూస్తే దేవుని బిడ్డారా, మరి ఆకాశం నుండి వర్షము లేదు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే ఈ రోజు ఎందుకు వర్షం వస్తుందని అప్పుడప్పుడు వారు అనుకోవచ్చు. వినబడుతుందామా? ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూస్తే నిజంగా దేవుడే చెప్పాడు, నేను ఈ ఇశ్రాయేలు దేశం మీద నేను వర్షాన్ని కురిపించబోతున్నానని ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడు. మాట తప్పని దేవుడు కాదు మన దేవుడు. మన జీవితంలో, మన కుటుంబంలో మనం కొన్ని రుచి చూసి మనము దేవుని నమ్ముకున్నాం. కొన్ని మన కుటుంబంలో ఎన్నెన్నో కార్యాలు, అద్భుతాలు చేస్తున్నాం. ఆయన అద్భుతాలు చేసే దేవుడే కానీ లోటు చేసే దేవుడు కాదు. గమనించండి, ఆయన లేనివి ఉన్నట్లుగా, అంటే లేని వాటిని సమకూర్చే దేవుడైనా. హల్లెలూయా. ఆయన అన్నిటినీ ఆయన మనకు ఇస్తాడు. కానీ ఆయనకు మనం ఏమిస్తున్నాం? ఆయనకు ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము? మనం భక్తి చేస్తున్నామా, యుక్తి చేస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఆయనకు నచ్చే రూపంలో మనం జీవిస్తున్నామా? హల్లెలూయా. ఒక అమ్మ దాన్ని ఏం చేస్తారమ్మా? బట్ట మీద ఏం చేస్తారమ్మా? బట్ట మీద ఏం చేస్తారమ్మా? డ్రైన్ చేసి దాన్ని క్లాత్ తీసుకొని ఒక పువ్వును చేస్తారు కదా, డిజైన్ చేస్తారు కదా అమ్మా. ఆ డిజైన్ చేస్తుంటే వారి ఆ కూతురు వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు అంటే, నీకు తెలియదమ్మా, నువ్వు కూర్చొని చూపెడుతుందని తల్లి చెప్పిందట. అలా పెద్ద పుష్పం వేసి ఆ వస్త్రం మీద ఆ బిడ్డను చూపెట్టిందట. గమనించండి. అలాగే మన దేవుడు కూడా మనల్ని ఒక డిజైన్ గా చేస్తున్నాడు. ఆమేన్. అంటే ఆయనకు ఎలా నచ్చే రీతిగా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా నువ్వు జీవించాలో అని మనకు ఒక డిజైనర్ గా చేస్తున్నాడు. మీరు పాత్మనగర్ వెళ్ళారమ్మా ఎప్పుడైనా? అక్కడ పెద్ద బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ పక్కకు పెద్ద అవి ఉన్నాయి. మీకు అర్థం కావడం లేదు, ఇవి ఎలా వేస్తారు, ఇవి ఎలా పెడతారు, దీని మీద ట్రైన్ ఎలా పోతుంది, దీని మీద బస్సు ఎలా పోతాయి అని అప్పుడప్పుడు రోజు చూస్తూ ఉంటాం. బ్రిడ్జ్ మీద వెళ్తారు కదా, పక్కకు బ్రిడ్జ్ పక్కకి ఏమున్నాయి? పెద్ద అవి ఉన్నాయి కదా. అది చూస్తే అర్థం కావడం లేదు. కానీ సృష్టికర్త దేవుడు మనలో ఏ చేత నిన్ను చేయబోతున్నాడో, డిజైన్ చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. ఆమేన్. అంటే నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి, ఒక డిజైన్ గా నేను పెట్టి ఉన్నాడేమో. ప్రైజ్ ది లార్డ్. అది దేవునికే తెలుసు. మనము ఆ డిజైన్ లో మనం దేవుని చేతిలో అప్పగించుకోవాలి. నన్ను ఇలా అలా నా చిత్తము నీ చిత్తము కాదు, కానీ దేవుని చిత్తము చేయాలి మనం. ఆమేన్. దేవుడు ఏది ఇస్తే అది మనం స్వీకరించాలి. ఒకవేళ బాధ వచ్చిందా దాన్ని కూడా స్వీకరించాలి. ఆశీర్వాదం వస్తుందా దాన్ని కూడా స్వీకరించాలి. ఎప్పుడు ఆశీర్వాదాలైనా కష్టాలు నష్టాలు మనకుందా? యోబు భార్య బాగా మరి ఆశీర్వాదం వచ్చినప్పుడు పెడుతుంటే తిని కష్టం రాగానే కష్టాన్ని ఆమె స్వీకరించలేదు. ఏమైనా అన్ని కష్టాలు నష్టాలు వచ్చాయని ఆమె పెట్టినప్పుడు తింది, కానీ అమ్మా ఆ కష్టం వచ్చినప్పుడు తన భర్తకు సహకరిగా లేదు. ఆమేన్. అమ్మా మీకు భర్తలకు మరి మీరు సహకారిగా ఉండాలి. అమ్మా భర్తలకు మీరు అందించాలి. నోహము భార్య ఓడ చేస్తుంటే తన భర్తకు సహకారిగా ఉందట. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ చెమట వచ్చినప్పుడు ఆమె వెంటనే ఒక టవల్ తీసుకొచ్చి ఇస్తే ఆ భర్తకి ఎంత ఆనందం ఉంటుందమ్మా? అమ్మా ఎంత ఆనందం ఉంటుంది. ఆ చెమటను కుడుతున్న ఆ భర్తకు అమ్మా రాగానే ఒక చెమట, ఒక దస్తో గుడ్డ ఇస్తే అక్కడ తుడుచుకొని ఉంటాడు. ఎండలో వచ్చిన భర్తకు ఏమి ఇవ్వాలి? సెగ కావాలా, నీరు కావాలా? ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు? ఆ గేటు దాటక ముందే అమ్మా భార్యలు అమ్మా చిదరించుకునే వారు లేరా? వచ్చే భర్తకు ఎలా ఉండాలంటే చల్లని నీళ్ళు ఇచ్చి, మజ్జిగిచ్చి, ప్రయాణం ఎలా ఉందండి అమ్మా, బాగా జరిగిందా, ఎలా ఉన్నారు అని ఆ భర్తకు మనము ప్రేమించాలి. కానీ ఆ భర్తకు వచ్చే ముందు ఏం చేస్తారంటే మైండ్ ఫిక్స్ అయిపోతుంది. రాని సంగతి చూస్తాం. అమ్మా లేరా అండి అలాంటి భార్యలు? అమ్మా భర్తలకు లోబడాలి అమ్మా, కానీ భర్తలు కూడా భార్యను ప్రేమించాలి. అమ్మా భర్తలు కూడా చెప్తున్నారు, భార్యలు ఏం చేయాలండి? భర్తలు భార్యను ప్రేమించాలి. ఎన్ని చేసినా అన్ని చేసినా
సహించుకోవాలి. అమ్మా భర్త భార్యను ప్రేమించాలి, భార్య అమ్మా భర్తకు లోబడాలి. లోబడే వారినే దేవుడు దీవిస్తాడు, ప్రేమించే వారినే అమ్మా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఇక్కడ చూస్తే ఆ ఆకాశం నుండి అమ్మ అగ్ని కురిపించేసి, ఆకాశం నుండి ఆ అగ్ని కురగానే ఆ పశువు ఆ దహన బలి చేయబడగానే అక్కడ యెహోవా దేవుడు తప్ప ఏ దేవుడు లేడని ఇశ్రాయేలు ప్రజలు ఆ రెండు తలములో ఉన్నవారు ఏక మనసుగా చేసి దేవుని వైపు తిప్పేశారు. ఆమేన్. మీ భర్తల మనసు మారకపోతే మీరు బాగా ప్రార్థన చేయండి. ఆమేన్. ఒకవేళ నీ ఇంట్లో కష్టాలా, నీ ఇంట్లో శ్రమలా, మాట వినని వారా, బండబారిన హృదయాలా, ప్రజలా, నీ మాట వినని వ్యక్తులా, నువ్వు దేవుని మాట వింటే వారు నీ మాట విన్నట్టుగా దేవుడు చేస్తాడు. నమ్మండి, నమ్మిన వారు గట్టిగా చెప్పండి కొట్టండి. వారు ఎలాంటి వారైనా, వారు నిజంగా కిరాతకుడైనా, ఎలాంటి వారైనా దేవుడు వారిని స్వాతికులుగా చేయగల దేవుడు. ఆమేన్. వారు కోపంతో ఉన్నారా, ఇదిగో వారు మండిపోయే కోపంతో ఉన్నారా, దేవుడు దీర్ఘశాంతం గలవాడు కనుక వారికి దీర్ఘశాంతమే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వారి కొరకు మీరు బాగా ప్రార్థన చేయండి. ఆమేన్. మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఏలియా నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఆయన విశ్వాసము కలిగి ఉన్నాడు, త్యాగం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఒక్కడే రోషంగా ఉన్నాడు. అందరంతా ఒకవైపు అయితే ఇదిగో నేను ఒక్క వైపని నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అనే ఒక ఆసక్తి, ఒక మంట, ఒక ధైర్యము కలిగి దేవుడి కొరకు రోషంగా బ్రతికాడు కాబట్టి ఆ ఇశ్రాయేలు దేశంలో దేవుని కార్యాలు జరిగించబడ్డాయి. ఆమేన్. మీరు రోషంగా బతకండి. ఇరుగు పొరుగు వారు ఎవరేమన్నా, ఇరుగు పొరుగు వారు నీ మీద సూదిపోటి మాటలు వేసిన, ఇదిగో కత్తి లాంటి మాటలు విసిరినా మీరు ఓపికతో మీరు ఉండండి. ఆమేన్. ఓపికతో మీరు సహించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీకు ఉద్యోగం లేదా, నీవు బాధపడుతున్నావా, గర్భఫలం లేదా, నీంట్లో అప్పులా, నీంట్లో శ్రమలా, నీంట్లో ఇదిగో సాతాను శక్తులా, దేవుడి మీద విశ్వాసం ఉంచు, దేవుడి మీద నమ్మకం ఉంచు. దేవుడు తప్పక వాటన్నిటి మీద నీకు విజయం ఇస్తాడు. మన దేవుడు విజయశీలి. మన దేవుడు యేసు ప్రభు ఆయన నమ్ముకున్న వాడిని ఎరిగే దేవుడట. ఆయన నమ్ముకున్న వాడిని ఆయన చూస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూసే దేవుడే కానీ ఇదిగో కళ్ళు మూసుకునే దేవుడు కాదట. ఆమేన్. మన ప్రార్థనలో లోపాలను సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడండి. మన ప్రార్థన లోతుగా ఉండాలండి. ఆమేన్. లోతైన ప్రార్థన, పైపైన ప్రార్థన చేస్తే అమ్మ ఫలితాలు రావండి, జవాబు రాదండి. అయ్యో నేను 40 దినాలు ఉపవాసం ఉన్నానే, నేను ఇదిగో రోజు ప్రార్థిస్తున్నానే, మనలో పాపాలు ఉంచుకొని ప్రార్థన చేస్తే దానికి అమ్మ ఫలము రాదట. మన ప్రార్థన, మన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలట, నీళ్ళ వలె కుమ్మరించాలట. ఆమేన్. నీళ్ళ వలె కుమ్మరించాలట. ఎలీషా మరి ఆ సమయంలోట ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇదిగో మరి బావిలో నీళ్లు చేది, ఇదిగో వారి ఇశ్రాయేలు ప్రజల దోషములు క్షమించమని ఇలా ఇలా పైకి విసిరేశాడట. ఆమేన్. మరి పాపాలు చేసి ఉన్నారయ్యా, ఇదిగో క్షమాపణ కొరకు నీళ్లు చేది, వారి దోషములు ఆయన పైకి విసిరేయగానే మరి పాపములు క్షమించబడ్డాయట. ఆమేన్. ఎజ్రా కాలంలో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, వారు వర్షంలో తడుస్తూ, వర్షంలో నానుతూ, ఇదిగో ఇదిగో వారు ఏడుస్తూ కన్నీటితో ప్రార్థిస్తున్నారు. మరి పాపములు దోషములు పోవాలని ఆ ఎజ్రా కాలంలో ఆ వర్షంలో ఏడుస్తూ వారు మొరపెడుతూ మరి పాపాలు ఒప్పుకుంటున్నారు. ఆమేన్. మనము సినిమా చూడవచ్చు, టీవీ చూడవచ్చు. టీవీ చూసేవారు లేరా అండి, సినిమా చూసేవారు లేరా అండి, తాగేవారు లేరా అండి, అబద్ధాలు ఆడేవారు లేరా అండి, మోసాలు చేసేవారు లేరా అండి, ఆమేన్, పాపం చేసేవారు లేరా అండి. అమ్మా పాపం చేసి ఏమి ఎరునట్టుగా ఉంటే దేవుడు చూడలేకపోతున్నాడా? ఆయన కళ్ళకు ఏది మరుగు లేదండి. మన పాపములు దోషములు అతనికి మరుగు చేయబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. మన ఆరాధనలో క్రమం లేదే, మన ప్రార్థనలో క్రమం లేదే. అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుండి తొలగిపోమని చెప్తున్నాడు. అయ్యా మేము కూడా నీ నామమున దయ్యములు వెలగొట్టామే, నీ నామమున మేము ప్రార్థించామే అంటే మీరు నాకు తెలియదు. ఆమేన్.
అంటే దేవుని చేత మనము ప్రేమించేబడవారిగా ఉందామా? దేవుని చేత దేశించబడవారిగా ఉందామా? దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఏలియా అలాంటి సావాసము కలిగి ఇశ్రాయేలు ప్రజల మనస్సు ఇదిగో దేవుని వైపు తిప్పేసి, ఇదిగో దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడని సవాలు విసిరేశాడు. నమ్ముతున్నారండి? ఆహాబు రాజు యెజ్బెల్ రాణి ఓడిపోయారండి. ఆమేన్. మన దేవుడు తన బిడ్డలను గెలిపించడానికి చూస్తాడు కానీ సాతాను ఓడించడానికి చూస్తాడు కానీ విజయము మనదే. విజయం మనదే. మీరు మీ కుటుంబంలో ఏది కోల్పోయారో, మీ కుటుంబంలో ఏ నష్టం పరుచుకున్నారో, ఏ ప్రకారం బాధపడుతున్నారో, ఎక్కడెక్కడ ఏ అప్పు కట్టాలో, ఎక్కడెక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో అలాంటి పరిస్థితుల్లో కూర్చున్నారు. ఇక్కడ చాలా మంది ఇల్లు లేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అప్పు తీరని పరిస్థితుల్లో ఉన్నారు. వ్యాధి తగ్గని స్థితిలో ఉన్నారు. కుటుంబంలో నిజంగా గొడవలు కలిగిన స్థితిలో మనం ఉండవచ్చు. ఆమేన్. హల్లెలూయా. దానికి ఒకటే సొల్యూషన్ ఏమిటనగా మన ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. బండలాంటి హృదయాలను ఆయన మార్చగల దేవుడు. ఇదిగో పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా కట్టినట్టుగా పడిపోయిన మన జీవితాన్ని, పడిపోయిన మన బ్రతుకును ఆయన చేతిలో పెడితే ఆయన సరి చేయగలడు. గట్టిగా చెప్పండి పెట్టమ్మా. హల్లెలూయా. నిజంగా చూస్తే అబ్రాహాము జీవితంలో కూడా నిరీక్షణ లేదు. ఆ నిరీక్షణకు ఆధారమే లేదు. అంటే తన భార్య తనకు కూడా అలాంటి కార్యం జరగదని అతడు కూడా 100 సంవత్సరాలు కలిగి ఉన్న వ్యక్తి. ఇదిగో 99 సంవత్సరాలు ఆమె కలిగిన వ్యక్తి. ఆమె శరీరమంతా ఇలా ముడతలు పడుతుంది. ఆమె స్త్రీ ధర్మం ఆగిపోయింది. ఆమె గర్భం ధరించడానికి వీలు లేదు. ఏ డాక్టర్ చెప్పినా కూడా ఆమె గర్భం ధరించదు. ఆమేన్. అలాంటి అసాధ్యమైన కార్యాలు ఆయన సాధ్యపరిచేశాడు. ఆమేన్. నమ్ముట వలన నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మన విశ్వాసం ఎలా ఉండాలంటే నమ్మేవారిగా ఉండాలి. అందుకే అపొస్తలులు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచులాగా ఉండాలి. అంటే మన విశ్వాసాన్ని మనము పెంచుకోవాలి, పైకి పెంచుకోవాలి మన విశ్వాసాన్ని. మన విశ్వాసము నిలబడుతుంది. అబ్రాహాము విశ్వాసము నిలబడింది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ఏలియా ప్రార్థిస్తున్నాడు. ఇదిగో మరి తన సేవకుడు ఇదిగో వెళ్ళి ఇదిగో 1 మారు చూశాడు, 2 మారు చూశాడు, 7 మారు చూశాడు. ఇదిగో 7వసారి కూడా అతడు ప్రార్థన చేయగా ఆకాశము నల్లబడలేదు, ఆకాశం మేఘ రూపము దాల్చలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం తెల్లగా ఉంది. ఆయనను అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు మోకరిస్తున్నాడు. విశ్వాసంతో దేవుడు తప్పక వర్షాన్ని కురిపిస్తాడు. ఆమేన్. దేవుడు చెప్పాడు, అహాబుతో చెప్పాడు, వెళ్ళు రాజుగారు దేవుడు వర్షాన్ని కురిపిస్తాడని. కానీ అహాబు రథం మీద వెళితే ఏలియా మాత్రము దైవ సంగమా అతడు రహదము కంటే ముందుగా వెళ్ళి ఇశ్రాయేలు దేశ ప్రజల మధ్య నిలబడ్డాడు. ఆమేన్. వర్షం వస్తుందని ప్రార్థించేవారు ఏం చేయాలండి? వర్షంతో పాటు గుడి కూడా పట్టుకోవాలి. వర్షం వస్తుందని ప్రార్థన చేసేవారు గుడి పట్టుకొని ప్రార్థన చేయాలి. అది విశ్వాసం. విశ్వాసము క్రియ లేని విశ్వాసము మృతం. క్రియ విశ్వాసము లేకుండా ఏది చేయకూడదు. ఏం చేసినా మనం విశ్వాసంతోనే చేయాలి. విశ్వాసం లేకుండా దేవుడు మనల్ని చూడడు. ప్రార్థించేవారు, వర్షం కొరకు ప్రార్థించేవారు గుడి పట్టుకొని కూర్చోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే నిజంగా ఏలియా వెళ్ళి అహాబు కంటే రథం కంటే పరిగెత్తుకొని వెళ్ళాడు. ఏలియాకు దేవుని ఆత్మ వస్తే ఆయన ఎలా వెళ్ళాడంటే ఒక ఫ్లైట్ లాగా వెళ్ళేవాడు. అమాతము ఏలియా తీసుకువెళ్ళి ఎక్కడో కూర్చుంటబెట్టే దేవుడు. నమ్ముతున్నారండి? ఏలియా అమాతము ఇదిగో ఆ ఉపధ్య కలిసినప్పుడు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు కొండల్లో ఉంటావు, నువ్వు గృహంలో ఉంటావు, నువ్వు ఎక్కడ ఉంటావు, నేను కనుగొనాలంటే
అమ్మో నాకు భయం అవుతుంది. ఎందుకు? ఒకవేళ ఇక్కడ ఏలి కలిసాడని నేను చెప్తే నువ్వు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కదా, నేను ఎక్కడికో దేవుడు తీసుకువెళ్ళి నేను గంటలు గంటలు కూర్చుంటబెట్టి ప్రార్థనలో నిలబెడతాడే, నేను ఒకవేళ రాజుకు చెప్తే నువ్వు ఇక్కడ ఉండవే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఆత్మ రాగానే ఆయన గంటలు గంటలు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా గంటలు గంటలు ప్రార్థించే వారికి దేవుని సన్నిధి ఉంటుందండి. దేవుని ఆత్మ స్పర్శతో తగులుతూ ఉంటుంది. ఆమేన్. దేవుని ఆత్మ నిజంగా ఎంతమందికి అది తాకుతుందో, ఎంతమంది అనుభవిస్తున్నారో అది వారికే తెలియను. ఎప్పుడైనా మీలో స్పర్శ వచ్చిందా? మీలో దేవుడు నిన్ను ముట్టినట్టుగా అనిపించిందా? అమ్మా వచ్చిందా? అమ్మా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి చూస్తే అక్కడ అహాబు రాజు ఆ దేశంలోకి వెళ్ళగానే వర్షం రాదు అని అతడు అలా అంటున్నప్పుడు దేవాది దేవుడు వర్షాన్ని పంపిస్తాడని అతడు వెళ్ళి తన ఇశ్రాయేలు ప్రజల మధ్య మోకరించి ప్రార్థించినప్పుడు ఇదిగో ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేశాడు. ఏలియా చేసిన ప్రార్థన ఏది అమ్మా నిరకర్థం కాలేదండి. ఏలి చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. ఏలి చేసిన ప్రార్థనకు జవాబిచ్చేశాడు. ఇదిగో ఆకాశం ముయ్యబడును గాక, ఆకాశం ముయ్యబడింది. ఆకాశం తెరవబడును గాక, వర్షము కురియును గాక అనగానే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగును గాక. ఆమేన్. అతడు క్రమము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. క్రమము కలిగిన వ్యక్తిలో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. క్రమంగా మందిరానికి రావాలి, క్రమము కలిగి ఉండాలి. అక్రమంగా విస్తరించుట ప్రేమట అది చల్లారిపోతుందట. మనము క్రమం కలిగి ఉండాలి. మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనం క్రమంగా మాట్లాడాలి, క్రమంగా నడుచుకోవాలి, క్రమంగా మనము ఇదిగో ప్రార్థన చేయాలి, రోజు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ రోజు ఈ శరీరానికి అన్నం పెడుతున్నావే, 3 పూటల భుజిస్తున్నావే, నీ ఆత్మకు కలిగిన ఆహారం ఏమనగా ప్రార్థన. ఆమేన్. వినబడుతుందా? శరీరానికి బాగా ఆహారం పెడుతున్నావే, అన్ని ఇస్తున్నావే, కానీ ఈ లోన ఉన్న ఆత్మకు బలం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన అనేది ఆత్మకు బలాన్ని ఇస్తుంది. ఆమేన్. 2 కుక్కలు ఉన్నాయండి. తెల్ల కుక్క ఉంది, నల్ల కుక్క ఉంది. ఈ నల్ల కుక్కకేమో బాగా భోజనం పెట్టారు, తెల్ల కుక్కేమో భోజనం తక్కువ పెట్టేశారు. ఇలా పోటీ పడ్డప్పుడు ఏం జరిగిందంటే నల్ల కుక్క గెలిచింది, తెల్ల కుక్క ఓడిపోయింది. అంటే రోజు నువ్వు శరీరానికి అన్నం పెడుతున్నావే ఈ నల్ల కుక్కకు, మరి తెల్ల కుక్కకు అన్నం పెట్టడం లేదే. ఒకవేళ మరి యుద్ధం జరిగినప్పుడు ఆ ఫైటింగ్ అయినప్పుడు ఏది గెలుస్తుందమ్మా? బాగా తిన్న కుక్కే గెలుస్తుంది. తినని కుక్క ఓడిపోతుంది. అంటే చూడండి దేవుని బిడ్డారా, మనము ప్రార్థన ద్వారా బలం పొందుకుంటామే కానీ, ప్రార్థన ద్వారా మనం శక్తి పొందుకుంటామే కానీ దేని ద్వారా శక్తి పొందుకోలేదు. ఆమేన్. మీరు వింటున్నారే దేవుని వాక్యము, అది మీకు ఆహారంగా మార్చబడుతుంది. మీరు ఏంటండి ఆ దేవుని వాక్యం చెప్తుంటే మాకు ఆహారం ఏంటండి? అవునండి, ఇది మీలో ప్రతి నరనరానికి వెళ్ళి అవయానికి వెళ్ళి అది బలాన్ని ఇస్తుంది వాక్యం ద్వారా. నమ్ముతున్నారమ్మా? హల్లెలూయా. మనము ఆహారం తింటే బలం కాదు, ఇంకా ఏది తిన్న ఆహారం కాదు, కానీ ఈ జీవ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు, దాన్ని వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు మనకు బలాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఏలియా ప్రార్థనకు జవాబు రావాలంటే వచ్చిందంటే అతడు ఆసక్తిగా చేశాడు, అతడు దేవునికి సమర్పించుకున్నాడు. ఆమేన్. ఒక ఇద్దరు కోసి దాని మీద అలా అలా తునకతునకలుగా చేసి దాన్ని పెట్టాలంటే ఎంత పని కావాలి, అంత సమర్పణ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మన హృదయం కూడా మరి దేవునికి సమర్పణ చేయాలి. ఏంటి ఆ హృదయం అంటే? మన హృదయంలో దోష నిరోధమైన మాటలు ఉండకూడదు, కలుష్యం ఉండకూడదు. ఆమేన్. మన హృదయం ఎలా ఉండాలంటే దేవునికి తేటగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
మన హృదయము దేవునికి తెలుపుగా ఉండాలి. ఆ హృదయంలో దేవుడు నివసిస్తాడట. ఆ హృదయంలో నిండా దేవుడు ఉంటాడట. ఆమేన్. నీలో దేవుడు ఉంటే నువ్వు దేవుని మాటలే మాట్లాడతావు. నీలో దేవుడు ఉంటే నువ్వు దేవులాగానే నువ్వు బ్రతుకుతావు. దేవులాగానే నువ్వు ప్రార్థన చేస్తావు. ఆయన కూడా ముమ్మారు యేసు ప్రభు కూడా రోజు క్రమంగా ఆయన ఒలివ కొండకెళ్ళి అతడు మోకాళ్ళ మీద ఉండి దేవుని చిత్తాన్ని కొరకు ఆయన ప్రార్థన చేసేసాడు. ఆమేన్. మీ కుటుంబంలో మోకరించి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది మోకరిస్తున్నారమ్మా? ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు? లేవగానే దేవా నన్ను దీవించు, దేవా నా ఇంట్లో అయ్యా సమాధానం దయచే ప్రభా, ఈ అప్పు భారాన్ని తొలగించు ప్రభా, ఈ సమస్యల నుండి విడిపించు ప్రభా అని 1 నెల రోజులు చేయండి అమ్మా. అది ఎలా జరుగుతుందో జరగదమ్మా. ఎలాంటి మొండి వ్యాధులైనా, ఎలాంటి క్రిటికల్ పొజిషన్ అయినా, ఎలాంటిది అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరుస్తాడు. నమ్మితే దేవుని మహిమను చూద్దాం. ఆమె నమ్ముట మనం నమ్మాలి. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఒక ఏలిలాగా రోషంగా మనం బ్రతకాలి. అగ్నిని ఏలి చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చేసాడు. ఆమేన్. ఆఖరిగా ఇదిగో ఆయన వర్షం కొరకు కూడా ప్రార్థన చేయగా ఇదిగో 7 మార్లు ఆయన మరి పడిపోలేదండి. 7 మార్లు కూడా ప్రార్థించడం మానలేదండి. అయ్యో ఈరోజు కార్యం జరగలేదు, ఈరోజు శుభం జరగలేదు, ఈరోజు ఈ సమస్య తీరలేదు, ఈ సమస్యకు ఇదిగో పరిష్కారం దొరకలేదని మనము ప్రార్థన మానివేయకూడదు. 7 మార్లు ఆకాశం నుండి ఆ సేవకుడు కూడా చాలా మంచివాడే. ఆ సేవకుడు కూడా చాలా మరి అలాంటి ఏలాంటి విశ్వాసే. ఆమేన్. అతడు కూడా సన్నగిలేదు. అతడు కూడా వెళ్ళి ఇదిగో చూసొస్తున్నాడు చెప్తున్నాడు. అందులో చూస్తే దాంట్లో కూడా అతడు నిరసించిపోలేదే. ఆమేన్. అతడు వెళ్తున్నాడు. అయ్యా వర్షము మేఘం రాలేదు, ఇదిగో వెళ్ళు చూడు. ఆమేన్. ప్రార్థన ఆపడం లేదు, చూస్తున్నాడు, వస్తున్నాడు. మనకు అర్జెంట్ కావాలి, ఏది చేసినా అర్జెంట్ కావాలి. ఈరోజు ప్రార్థన చేస్తేనే కార్యం జరగాలి, ఈరోజు చేస్తే అది జరగాలి, ఇది చేస్తే అది జరగాలి. అమ్మా మనకు నిరీక్షణకు ఆధారము ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఒక సహోదరి కడుపుకొన్నప్పుడు పెళ్ళైన కొత్తలో ఆమె గర్భం లేదు. ఉపవాస ప్రార్థనలో మేము వెళ్ళేవాళ్ళం. వెళ్తుంటే ఆ సహోదరి ఆ సంవత్సరం అంతా ఉపవాస ప్రార్థన ఉంది, గర్భఫలం వెళ్ళలేదు. ఇక ఆమె మళ్ళీ వస్తుంది. నేను అన్నాను, అమ్మా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీ వలన దేవుని మహిమ రావాలేమో, నీ వలన అనేకులకు సాక్ష్యము కలగాలేమో, అనేకులు నిన్ను నమ్మి ఇదిగో 2 సంవత్సరాలకైనా గర్భఫలము ఈ అమ్మాయికి ఇచ్చేసాడు అని నీ వలన ఆయన మహిమ పొందాలని ఆయన ఆపుతున్నాడేమో నేను చెప్పడం జరిగింది. అలాగనే సంవత్సరాల కొరకు వేచి చూడగానే సంవత్సరం తర్వాత ఆమె గర్భం ధరించింది. 2 కుమార్తెలు కంది, 1 కుమారుని కంది. 1 కుమారుని పేరు పాల్ పెట్టుకుంది. ఆమె పాల్ అంటే మన అపోస్తల పౌలు. ఆమె హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఆమె సంవత్సరం తర్వాత కూడా వెళ్ళి దేవుని మోకరించి ప్రార్థన చేసింది. అమ్మా మరి అలా మన విశ్వాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అమ్మా మీరు ప్రార్థన మానివేయకండి, మందిరాన్ని మానివేయకండి. మీ భక్తి లోతుగా ఉండాలి. అమ్మా లోతుగా ఉన్నప్పుడే నీరు వెళ్ళి అది చెట్టుకు పైకి వచ్చి ఫలాలు ఇస్తుందట. నీ ప్రార్థన లోతుగా వెళ్ళాలి. ఆమేన్. భక్తి పైపైన చేయకూడదు. ఆమేన్. పైపైన విశ్వాసం మీరు ఉండకూడదు. మన విశ్వాసం కూడా బలంగా ఉండాలి, నాటబడాలి. ఏలిలాగా మనము అందరము ఏలియా రోషంతో ప్రార్థించినట్లుగా నువ్వు రోజు నీ ఇంట్లో ప్రార్థన ధూపం వేయి. ఆమేన్. ప్రార్థన చెయ్యి, నీ కుటుంబ పరిస్థితిని మార్చివేస్తాడు. ఆమేన్. ఈ చిన్న సాక్ష్యము దేవుడు, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. వాక్య నిమిత్తం కొరకు అందరం కళ్ళు మూసుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన